అలాగే ఇప్పుడు సర్జరీ తర్వాత మనం ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది కదా డాక్టర్, అది ఎన్ని రోజులు వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది సిట్టింగ్స్? అయితే ఫిజియోథెరపీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. అయితే కేస్ బై కేస్ బేసిస్ పైన మేము డిసైడ్ చేస్తాము. ఇప్పుడు కొన్నిటికి ఫిజియోథెరపీ అసలు అవసరం ఉండదు పెద్దగా అంటూ. ఫోరమ్ హ్యాండ్ కానీ ఫోరమ్ కానీ ఫ్రాక్చర్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన నెల వరకు అసలు మళ్ళీ ఫిజియోథెరపీ అనేది ఉండదు. కానీ కొన్నిట్లో తప్పనిసరిగా ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయనుకోండి, డే 1 నుంచి మేము ఫిజియో పెడతాము. అయిన తర్వాత మళ్ళీ సర్జరీ అవి సూచర్స్ ఇప్పించిన తర్వాత వైర్స్ కానీ అవన్నీ తీసిన తర్వాత స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే అంటే 2 ఇష్యూస్ అనమాట. జాయింట్ స్టిఫ్నెస్ ఎక్కడైతే మేము ఎక్స్పెక్ట్ చేస్తామో అక్కడ ఫిజియోథెరపీ తప్పనిసరిగా ఇనిషియల్గానే ఇంప్లిమెంట్ చేస్తాము. అయిన తర్వాత లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది. అయిన తర్వాత పెయిన్ అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు చేయలేరు, మూమెంట్స్ చేయలేరు. అందుకనేసి పెయిన్ కంట్రోల్ చేసుకుంటూ ఫిజియోథెరపీ మెజర్స్ తోటి కూడా పెయిన్ కంట్రోల్ చేసుకుంటూ మూమెంట్. అయితే 2 ఇష్యూస్ ఏంటంటే, ఒకటి జాయింట్ స్టిఫ్నెస్ లేకుండా మూమెంట్స్ రావాలి, ఇంకొకటి మజిల్ స్ట్రెంగ్త్ ఉంటే సరిగ్గా నిలబడతారు, నడవగలుగుతారు. మజిల్ స్ట్రెంగ్త్ లేదు అనుకోండి, అప్పుడు కుంటేస్తుంటారు, వాకర్ పైన ఎక్కువ బరువు వేస్తారు అనమాట. అట్లా ఈ 2 ఇష్యూస్ పైన మేము మానిటర్ చేసుకుంటూ యూజువల్గా 3 వీక్స్ 6 వీక్స్ 3 మంత్స్, ఒక్కొక్కసారి 3 మంత్స్ కూడా పడుతుంది కాంప్లికేటెడ్ కేసెస్లో. అట్లాగనమాట అవసరాన్ని బట్టేసేసి మేము ఫిజియోథెరపీ చెప్తాము. ఓకే. అలాగే సర్జరీ తర్వాత మనం ఏ భాగాన్ని అయితే సర్జరీ చేస్తామో దాన్ని కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు, లేదంటే పనులు త్వరగా చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అయితే రకరకాల పేషెంట్స్ ఉంటారు కదా డాక్టర్. అంటే ఇప్పుడు మామూలుగా ఐటీ కంపెనీస్ లో వర్క్ చేసే వాళ్ళు అయితే కూర్చొని చేస్తారు, వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళు మునుపట్లాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం కుదురుతుందా? అయితే ఇది కూడా ఫ్రాక్చర్ సంబంధం, అంటే ఇండివిజువల్ ఫ్రాక్చర్. ఇప్పుడు ఏ ఫ్రాక్చర్ అయినాను జాయింట్ దగ్గర విరిగి ఆ ఫ్రాక్చర్ లైన్స్ జాయింట్లోకి వెళ్ళాయంటే అది కాంప్లికేషన్ అనమాట. అంటే జాయింట్ స్టిఫ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది, జాయింట్ డిఫార్మిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ జాయింట్కి ఈ జాయింట్ మధ్యన విరిగింది అనుకోండి, అప్పుడు అది స్మూత్, దానికి రాడ్ వేసేస్తాము, తొందరగా నడుస్తారు, కాంప్లికేషన్స్ ఏముండే అనమాట. సో ఎనీ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దానికి కాంప్లికేషన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు జాయింట్ మధ్యన భాగంలో, అంటే ఇప్పుడు ఇది ఉంటుందండి ఎముక, ఇక్కడ జాయింట్ ఉంది, ఇక్కడ జాయింట్ ఉంది, మధ్యన విరిగాయి అనుకోండి, మధ్యన మీకు 100 పీసెస్ అయినా కూడా పర్లేదు, నో ప్రాబ్లం. అదే ఇక్కడ కొనాలో జాయింట్ లోపలికి ఉందనుకోండి, 2-3 పీసెస్ అయినా కూడా అది కాంప్లికేషన్. ఎందుకంటే జాయింట్ అరుగుతుంది, జాయింట్ డిఫార్మిటీ వస్తుంది. మేము ఎంత ఫిక్స్ చేసినా కూడా అది జాయింట్ అరగకుండా మళ్ళీ అణిగిపోకుండా ఉండకుండా అనేసి మేము బరువు వేయకుండా పెడతాం. అది 3 వీక్స్ 6 వీక్స్ బరువు వేయకుండా, ఎందుకంటే అదంతా బరువు వేసేస్తే మళ్ళీ అణిగిపోతుంది, అడ్జస్ట్మెంట్ మళ్ళీ డిస్టర్బ్ స్పాయిల్ అవ్వకుండా అనమాట.